సగ్గుబియ్యం తేయకూడదు, కలిపి పోసుకోవాలి. గుర్తెట్టుకో. అయితే అలాగా అమ్మ నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నువ్వు ఏం చేస్తున్నావు? నేనా వడియాలు వేస్తున్నాను అన్న. రెసిపీ చెప్తాను. అమ్మా అమ్మమ్మ నువ్వు ఒకసారి రెసిపీ చెప్తావా? రెసిపీ ఒక గ్లాసు సగ్గుబియ్యంకి 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సగ్గుబియ్యము నైట్ నానబెట్టుకోవాలి. 8 గ్లాసులు వాటర్లో 6 గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి. ఎసరా 2 గ్లాసులు సగ్గుబియ్యములో నానబెట్టుకోవాలి. 2 గ్లాసులు సగ్గుబియ్యంలో పోయాలి వాటర్. రాత్రి అంతా నానిన తర్వాత మార్నింగ్ 6 గ్లాసులు చెప్పాను కదా ఎసరు పెట్టుకోవాలని. 6 గ్లాసులు ఎసట్లో ఈ సగ్గుబియ్యము ఎసరు వచ్చినాక సగ్గుబియ్యము పోసి దాంట్లో సరిపడ్డట్టు ఉప్పు వేసి తర్వాత కొంచెం జీలకర్ర దించే ముందు వేసుకోవాలి. ఉడకాలి బాగా, సగ్గుబియ్యం ఉడకాలి బాగా. ఇక దించేసే ముందు ఉప్పు అయితే ముందే వేసేయాలి వాటర్లోనే సరిపడ్డట్టు. దించే ముందు జీలకర్ర, నువ్వులు, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి ఒక ఇలా పచ్చిమిరపకాయ పేస్టు వేసుకోవాలి. వేసుకుని బాగా ఉడకనిచ్చి ఇదిగో ఈ క్వాంటిటీ వచ్చినాక దించేసుకుని ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవటమే సగ్గుబియ్యం వడియాలు. వేగిన తర్వాత ఆరిపోయిన తర్వాత నూనె లేపుకుంటే చాలా బాగుంటాయి. పప్పులోకి కానీ రసంలోకి కానీ ఒట్టిగా కూడా స్నాక్స్లోగా కూడా వేపుకుని తినొచ్చు. అంతే సగ్గుబియ్యం వడియాలు ఈజీ, చాలా బాగుంటాయి. చక్కగా ఉడకాలి అన్నమాట, బాగా ఉడకాలి వాటర్లో. అర్థమైందా?